భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం జడ్పీటీసీ హరినాథరాజు వలన తనకు ప్రాణభయం ఉందని ములగలంపాడు సర్పంచ్ ఇనుగొంటి రాజేష్ బాబు మీడియాకు తెలిపారు. భూముల పేరిట తనను మోసగించిన జడ్పీటీసీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి వెలుగులోకి రావడంతో తనపై కక్ష సాధించే ప్రయత్నాలు జడ్పీటీసీ చేస్తున్నారని ఆరోపించారు. నన్ను వివరాలు అడిగారు. వివరాలు అడిగితే వివరాలన్నీ చెప్పి ఓన్లీ మోసపోయిన సంగతి వరకే నేను చెప్పాను. అయితే 18వ తారీఖున మీరు మీడియాలో ఇచ్చారు. తర్వాత హరినాథరాజు గారు ఆయన వైఫ్ ద్వారా ఆవిడకి పాపం తెలుసో తెలీదు, హరినాథరాజు గారు ఏం చేస్తారు ఏంటో ఆవిడ తెలుసో తెలీదు నాకు తెలియదు. ఆవిడ నా మీద ఎక్కడ లేని అవినీతి ఆరోపణలు చేశారు. సిలింగ్ భూములు తీసుకున్నానని, సిలింగ్ భూములు ఏదో ఆక్రమించుకున్నానని చేశానని, మా ఊరు వచ్చి సిలింగ్ భూములు ఆక్రమించడం లేదని ప్రజానికానికి అడగండి. మా కుటుంబం మా తాతగారి కాడి నుంచి ఉన్న భూముల్ని 30 ఎకరాలు 40 ఎకరాలు పేద ప్రజలకి ఇచ్చిన కుటుంబం మాది. అంతేగాని మేము ఎప్పుడూ ఒకటి చేతిలో లాక్కున్న కుటుంబం కాదు. ఇంకా చాలా ఆరోపణలు చేశారు. పంచాయతీ నిధులేదో ఆక్రమించుకున్నారంటున్నారు. ఏ ఒక్కటి ఆరోపణలో మీరు నిరూపించగలిగినా సరే బహిరంగ విచారణకు నేను సిద్ధం. హరినాథరాజు గారి ద్వారా నేను ఓన్లీ ఒంగోలు భూముల విషయంలోనే మోసపోయానన్న విషయం ఒకటే మీకు తెలుసు. కానీ అందులో చాలా పెద్ద కథ ఉంది. అతనికి ఒంగోలు భూముల విషయంలో డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం, అతని తర్వాత నన్ను మోసం చేసిన మాట వాస్తవం. కాకపోతే ఇది ఒక పెద్ద స్కాము. రైస్ పుల్లింగ్ అనే ఒక వ్యాపారం అతను నిర్వహిస్తున్నాడు. అది చట్టవిరుద్ధం. దానివల్ల నేనే కాదు చాలామంది మోసపోయి ఉన్నారు. నాకు అతను ఇలాంటి వ్యాపారం చేస్తాడు చెందుతాడని నాకు నిజంగా నాకు తెలియదు. అతని మీద ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు ఉన్నాయి. మచ్చుగా ఒక కేసు అయితే చెప్పగలను. బెంగళూరులో కర్తన్ పార్క్ అనే పోలీస్ స్టేషన్ మీద ఇంకా కేసు ఉంది. అది అవసరాన్ని బట్టి నేను పోలీసు వారికి నేను ఇవ్వగలను. పోలీసు వారు నాకు పూర్తి న్యాయం చేయగలరని ఇప్పటికీ నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా ముందు నాకు అవినీతి ఆరోపణలు నా మీద చేసిన వాళ్ళకి హరినాథరాజు ఎక్కడున్నా సరే ఆయన వచ్చి బహిరంగ విచారణకి నేనైతే సిద్ధం. ఈ రైస్ పుల్లింగ్ విషయంలో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది పెద్ద స్కామ్. దీన్ని పోలీసు వారు ఎంక్వైరీ చేసి దీన్ని అరికట్టవలసిందిగా పూర్తిగా కోరుకుంటూ సెలవు.